హాయ్ అండి అందరికీ. దిస్ ఇస్ గీత. వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బిహైండ్ మై వాయిస్. మీకు ఆల్రెడీ అర్థమైంది నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దానం. ఒకసారి మా తాతయ్య చెప్పారు, గీత, దానం తీసుకునే వాళ్ళకు కూడా అర్హత ఉండాలి అని. దానం తీసుకోవడానికి అర్హత ఏంటి తాతయ్య అని అడిగా. ఒకవేళ మీ ఇంటికి ఒక ముష్టివాడు వచ్చాడు, వచ్చినప్పుడు నువ్వు అతనికి డబ్బులు ఇచ్చావు. ఇంతకీ ఆ ముష్టి తీసుకున్న అతను ఒక పెద్ద తాగుబోతు. నువ్వు చేసిన దానంతో తాగి వెళ్ళి ఇంట్లో తల్లిని, పిల్లల్ని, తన భార్యని బాగా కొట్టి టార్చర్ చేశాడు. ఆ పాపం ఎవరిదో తెలుసా? కొట్టిన తాగుబోతుది కాదు, దానం చేసిన నీది అని చెప్పారు. అదేంటి, నాది ఎలా అవుతుంది? పాపం నాకు తెలియక చేశాను. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఆ పాపం నీకే చుట్టుకుంటుంది. మరి ఎవరికి దానం చేయమంటారు అని అడిగితే నీ దానం తీసుకునేవాడు బాగా ముసలి వాళ్ళు, ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్నవాళ్ళు, లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి ఉండాలి అని చెప్పారు. Hope you like the story. Thank you for watching. Please do like, share and subscribe to my channel Story Behind My Voice. Bye. See you in the next video.